నమస్కారం, వంటలో ఓనామాలకి స్వాగతం. ఈ రోజు చాలా 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 పవర్ ప్యాక్ ఇన్ఫర్మేషన్ అనే వీడియో. చిన్ని చిన్ని చేంజెస్ చేయడం వల్ల మన ఫ్రిడ్జ్ లో చాలా కూరగాయలు కానీ పళ్ళు కానీ కుళ్ళిపోకుండా మనం సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన వేస్టేజీ రెడ్యూస్ చేసుకోవచ్చు, ఇంకా మనీని కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. చాలా ఇన్ఫర్మేషన్ అండి, లాస్ట్ దాకా చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అన్నిటికన్నా ఫస్ట్ బ్లండర్ మిస్టేక్ మనకు తెలియకుండా మనం చాలా ఇంట్లో చేసేది ఏంటంటే, ఉల్లిపాయలు బంగాళదుంపలు రెండు సాత్ జోడిగా పక్కనే పెట్టడం అన్నమాట. ఈడొచ్చి ఆయన చెడగొట్టేస్తాడు. ఎవడు? ఈ ఉల్లిపాయ వాడు ఉన్నాడు కదా, వాడు వచ్చి బంగాళదుంప చెడగొట్టేస్తాడు. ఎందుకంటే ఉల్లిపాయకి మాయిశ్చర్ రిలీజ్ అవుతుంది. ఇది ఈ బంగాళదుంపకి తగిలి పాపం వాడి లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది, తొందరగా కూలిపోతుంది. సో ఈ రెండు ఫస్ట్ వీళ్ళిద్దరిని విరగొట్టేసి సెపరేట్ సెక్షన్స్ లో పడేయండి. మంచిగా ఇద్దరు బాగుపడతారు. సెకండ్ టిప్ ఏంటంటే, నిమ్మకాయలు పెట్టేటప్పుడు దానికి నూనె రాసి పెట్టమండి. మామూలుగా పెట్టేస్తే తొందరగా ఏంటంటే మాయిశ్చర్ లూజ్ అయిపోయి అది రాట్ అయ్యే ఛాన్స్ ఉన్నదన్నమాట. సో ఇలా మనం నిమ్మకాయలకి నూనె రాయడం వల్ల ఆ మాయిశ్చర్ కంటెంట్ ఉండి అది ఒక పట్టాన అది ఈజీగా చచ్చిపోతుంది. చాలా ఈజీ టిప్. మూడో టిప్ ఏంటంటే, పచ్చిమిరపకాయలు స్టోర్ చేసేటప్పుడు దాని ముచ్చులు ఉన్నాయా అవి తీసేయండి. సో దాని లాజిక్ ఏంటంటే, ముచ్చుల నుంచే మాయిశ్చర్ రిలీజ్ అవుతుంది. సో ఇన్ని పచ్చిమిరపకాయలు యూజువల్గా ఒకటో రెండో కాదు కదా, మనం బాగానే స్టోర్ చేస్తాం. సో స్టోర్ చేసినప్పుడు ఇన్ని నుంచి మాయిశ్చర్ రావడం వల్ల తొందరగా అది కుళ్ళిపోతాయి. సో ఇది తీసేస్తే చక్కగా 2-3 వారాల దాకా శుభ్రంగా హెల్దీగా ఉంటాయి. ఫోర్త్ పాయింట్ కొంచెం థియరిటికల్ పాయింట్ ఏంటంటే, మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ రెండు కలపకుండా చూడండి. సో దీంట్లో ఇంకా కొంచెం ఒక అడుగు డెప్త్లోకి వెళ్తే మనకి మోస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్లో ఈథిలిన్ అనే గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో మన వెజిటబుల్స్లో ఉంటాడు వాడికి అసలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఆ గ్యాస్ వస్తే ఇంక కులిపోవడానికి రెడీ అని ఫీల్ అయిపోతూ ఉంటాడు వాడు. సో ఫస్ట్ గ్యాస్ రిలీజ్ చేసేవి ఈ సెన్సిటివ్ అయ్యేవి కొంచెం విడిగా పెట్టాలి. సో ఇథిలిన్ ప్రొడ్యూస్ చేసే ఏమిటంటే యాపిల్స్, బనానాస్, పియర్స్, మ్యాంగోస్, పీచెస్, టమాటోస్, ప్లమ్స్, మెలన్స్, అవకాడోస్. ఇంకా సెన్సిటివ్ అయ్యేవి ఏమిటి అంటే గ్రీన్ లీవ్స్, బ్రాకలీ, కాలీఫ్లవర్, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, కుకుంబర్, జుక్కుని. సో సమరీ ఏంటి? దీన్ని బట్టి యాపిల్స్, క్యారెట్స్ పక్కన పెట్టచ్చా లేదా? 5 seconds ఇస్తున్నాను, ఆలోచించి చెప్పండి. పెట్టకూడదండి. ఎందుకంటే యాపిల్స్ ఈథిలిన్ రిలీజ్ చేస్తాయి, క్యారెట్స్ సెన్సిటివ్గా ఉంటాయి. ఈ రెండు పక్కన ఉండడం వల్ల ఈ యాపిల్స్ వచ్చి ఈ క్యారెట్ని చెడగొట్టేస్తాయి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, టమాటాలు, దోసకాయలు ఈ రెండు పక్కన పెట్టచ్చా లేదా? పెట్టకూడదు. ఎందుకంటే టమాటో ఈ గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తుంది, అది వచ్చి వీడిని చెడగొడుతుంది. సో బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ రెండు విడదీయాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా మనం 5th పాయింట్ వెళ్తాం. అదేంటంటే, ఈజీగా ప్రతి ఒక్క కూర సెపరేట్గా పెట్టండి. ఒక డబ్బా తీసుకొని దాంట్లో ఇది వేసడం కాకుండా ప్రతిదానికి రకరకాలుగా మనం పెడితే దాని లైఫ్ స్పాన్ చాలా ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు ఎలా పెట్టాలి? సింపుల్గా ఒక బిగినర్గా చెప్పాలంటే, స్టోరేజ్ ఒక 3 different టైప్స్గా మనం పెట్టచ్చండి. ఒకటి ఎయిర్ టైట్ డబ్బా అండి. ఇలా ఎయిర్ టైట్ డబ్బాలో పేపర్ మంచిగా వేసి ఈ మాయిశ్చర్ ఏమైనా ఉన్నా సరే అది తీసేసుకుంటుంది. ఇలా ఆకుకూరలు అని, గ్రీన్ లీవ్స్ అని, ఇలాంటి ప్రాసెస్ మనం ఫాలో చేయాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మనది క్లాత్ బ్యాగ్స్. దీంట్లో మనకి రూట్ వెజిటబుల్స్ అంటే దుంపలు ఇంకా గార్డ్స్ అనమాట. దుంపలు అంటే మనకి క్యారెట్, ఇంకా ముల్లంగి, బీట్రూట్ ఇవన్నీ కవర్ అవుతాయి. గార్డ్స్ ఏంటంటే మనకి బీరకాయ, ఆనపకాయ, పొట్లకాయ ఇలాంటివన్నీ మనకి ఇలాంటి దాంట్లో పెడితే ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా మూడవ ఏంటంటే, మిగతా వెజిటబుల్స్ అన్నీ కూడా కొంచెం గాలి తగిలేటట్టు ఇలాగ కొంచెం కన్నాలు ఉంటాయి. అలాంటి బ్యాగ్స్ తీసుకున్నాం అనుకోండి, వంకాయలు కానీ, బీన్స్ కానీ, లేదా క్యాప్సికమ్ కానీ, బెండకాయలు కానీ, కాలీఫ్లవర్ కానీ ఇలాగా మనం దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ వల్ల మనం చాలా కామన్ మిస్టేక్స్ని అవాయిడ్ చేసి కూరగాయల యొక్క ఫ్రెష్నెస్ని కాపాడుకొని వాటిని వేస్టేజ్ని రెడ్యూస్ చేసి మనీని సేవ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు.